కార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి కదిలేపన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా తన్నకల్లు మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఏమంటే కూటమి ప్రభుత్వం సంవత్సరము వచ్చిన తర్వాత కూడా సూపర్ 6 పథకాలు ఏమాత్రము అమలు పరచలేదు. ఎందుకంటే అప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో అధికారంలోకి వచ్చి సంవత్సరం తర్వాత ఏ ఒక్కటి పింఛన్ తప్ప ఏ ఒక్కటి అమలు పరచలేదు. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే రోజుల్లో కార్యాచరణ చేపట్టి అనేక కార్యక్రమాలు ఇంకా ఒత్తిడి తెచ్చి సూపర్ 6 పథకాలు అమలు పరచాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి, ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా తనకల్లు మండలం ప్రభుత్వం కూడా మన సత్యసాయి జిల్లాలో కరువు ప్రాంతము, కరువు మండలం అని ప్రకటించింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థానిక తహసీల్దార్ మేడం కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఇక్కడ తనకల్లు మండలంలో పనిచేసుకుంటున్నటువంటి వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నటువంటి వారు, చిన్న చిన్న కార్మికులు పని లేక ఇతర రాష్ట్రాలకు వలసపోయి బిడ్డలు చదివించుకోలేక అదేవిధంగా అనేక సమస్యలపైన బాధపడుతున్నారు. అదేవిధంగా బందలపల్లి పొలం సర్వే నెంబరు 183 సర్వే నెంబర్ ఏలో కూడా భూపోరాటం చేసి 4 సంవత్సరాల నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం 2 కలిపి అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. అక్కడ వేసుకున్న కొంతమందికి అక్కడైతే ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకు కూడా తహసీల్దార్ మేడం కూడా అడుగుతున్నాం, వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ అని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా నమస్కారం చేసుకుని తెలుపుకుంటున్నాం.